హరే కృష్ణ. సో సర్వకామ దుఘే దేవి సర్వతీర్థాభిషేచిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే లక్ష్మీర్యా లోకపాలానాం ధేను రూపేణ సంస్థిత ఘృతం వహతు యజ్ఞార్థం మమ పాపం వ్యపోహతు. చూడండి ఎంత బాగా చెప్పాడు శ్లోకము. ఇక్కడ అమ్మవారిని వేడుకుంటున్నారనమాట. ఎవరిని? అమ్మవారు ఎవరు? ఇక్కడ కామధేనువును. సో ఈ కామధేనువు ఏమిస్తుందంటే నెయ్యి ఇస్తుందండి. ఈ నెయ్యితోటి ఘృతం వహత్ యజ్ఞార్థం, నేను యజ్ఞం చేసుకుంటాను తల్లి, నాకు నెయ్యి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకు తెలుసా అండి? యజ్ఞం ఎందుకు చేయాలంటే మనం ఈ భూ ప్రపంచం నుంచి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నెయ్యి కావాల్సిందే. నెయ్యి ద్వారా యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తేనే దేవతలు అంటే సంతృప్తి చెందుతారు. ఎప్పుడైతే దేవతలు సంతృప్తి చెందుతారో మనల్ని రికమెండ్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు భగవంతుని యొక్క లోకానికి వెళ్ళడానికి. ఇందుకు చెప్పారనమాట. సో ఘృతము అంటే మీరు ఇక్కడ చార్వాకులని ఉన్నారు అంటే నాస్తికులు. వాళ్ళు ఏం చెప్తారంటే రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటే అప్పైనా చేయండి కానీ నెయ్యితోటి తినండి అని చెప్తారనమాట వాళ్ళు కూడా. కాబట్టి ఎవరైనా కూడా మీరు ఈఎంఐలు ఎన్ని ఉండనియండి, ఖచ్చితంగా మీరు ఈఎంఐలలో ఇది ఒక ఈఎంఐ అనుకోండి, ఖచ్చితంగా నెయ్యి ఒక చెంచాడు తినండి. రుణం కృత్వా ఘృతం పిబేత్. లేదా ఇక్కడ చెప్పారు కదా మనకు అంటే యజ్ఞం చేయడానికి నెయ్యి కావాలని, నిజంగా కూడా అద్భుతంగా చెప్పారండి. సో మనము ఈ నెయ్యి చాలా శ్రేష్టమైనటువంటి నెయ్యి మన గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉంది. హరే కృష్ణ.